నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగిన గౌరవం దక్కదనమాట. యజమానుల నుంచి తిట్లు కానీ లేకపోతే కొట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులను, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి మానవ వనరుల కమిటీ పిలుపునిచ్చింది. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు ఈ విషయాలు వెల్లడించారు. దేశ నిర్మాణంలో గృహ కార్మికుల సహకారం ఎంతో విలువైనది. వారికి గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యజమానులపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2015 నాటి గృహ కార్మికుల చట్టం నెంబర్ 68 ప్రకారం గృహ కార్మికుల హక్కులు, వారి విధులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయని చెప్పి అధికారులు గుర్తు చేశారు. యజమానులు, కార్మికుల పరస్పర హక్కులు రక్షణ కోసం ఇరుపక్షాలు వేతన బదిలీ రసీదులు ఏవైతే ఉన్నాయో, శాలరీకి సంబంధించిన రసీదులు ఏవైతే ఉన్నాయో చెల్లింపు పత్రాలను భద్రపరుచుకోవాలని సూచించారు. అదే సమయంలో యజమానుల వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టడం, వారి ఆస్తులకు నష్టం కలిగించడం వంటివి చట్టవిరుద్ధమైన చర్యలుగా పరిగణించబడతాయని చెప్పి తెలిపారు. గృహ కార్మికులకు వారాంతపు సెలవుతో పాటు వార్షిక సెలవుల హక్కు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధి ఒప్పందానికి లోబడి యజమానులు ఇచ్చే సరైన సూచనలను కార్మికులు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ యజమాని కూడా కార్మికుడి యొక్క పాస్పోర్టు, సివిల్ ఐడి కార్డులను తన వద్ద బలవంతంగా ఉంచుకోకూడదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. తమ వద్ద పనిచేసే కార్మికులకు మానవీయ గౌరవాన్ని, యోగ్యమైన జీవన ప్రమాణాలను అందించడం యజమానుల ప్రాథమిక బాధ్యతని చట్టంలోని నిబంధనలను ఉటంకిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. పాస్పోర్ట్ పెట్టుకోకూడదు, బతాకా పెట్టుకోకూడదు, వారానికి ఒక సెలవు ఇవ్వాలి, అలాగే రోజుకు 12 గంటలు మాత్రమే పని చేయాలి. అనేక విషయాలు చట్టంలో పొందుపరిచినా కానీ ఇప్పటి వరకు కువైట్లో ఉన్న ఏ ఒక్క యజమాని కూడా పాటించడం లేదు. మరి మీ యొక్క ఇంట్లో పాటిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.